మెడికల్ కాలేజీ అంశంపై వైసీపీ సభ్యులు నిరసనలు, సభలో ఆందోళనలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించలేదని వారు ఆరోపించారు. దాని కారణంగా సభలో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైసీపీ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. ప్రజలకు మెడికల్ సదుపాయాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది అని వారు తీవ్రంగా విమర్శించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తక్షణమే చర్చ జరపాలని వైసీపీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పిన వాగ్దానం ఏమైంది? ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. ఇది ప్రజలకు మోసం అని తీవ్ర విమర్శలు చేశారు. ఆసుపత్రులు లేవు, వైద్యులు తక్కువ, ప్రజలు చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల కొంతసేపు సభ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ పక్షం తరపున మంత్రులు సమాధానం ఇస్తూ, మా ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. మరికొన్నిటి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరిగింది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజ్ పనులు ఆగవని మంత్రులు హామీ ఇచ్చారు. మంత్రుల సమాధానంతో వైసీపీ సభ్యులు సంతృప్తి చెందలేదు. మీ మాటలు వింటే చాలా కాలంగా విన్నట్టుంది అని అన్నారు. కానీ గ్రౌండ్లో ఫలితాలు కనపడడం లేదు అని అన్నారు. ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు అని మరోసారి ఆందోళనలు కొనసాగించారు. ప్రజలు వైద్య సదుపాయాలు లేక బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక సాధారణ ఆపరేషన్ కోసం కూడా మనం పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది. పేదలకు ఇది చాలా కష్టమని గ్రామీణ ప్రజలు చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు పెరిగితేనే వైద్య సేవలు మెరుగుపడతాయని ప్రజల అభిప్రాయం. వైద్య నిపుణుల ప్రకారం రాష్ట్రానికి కనీసం 10 నుండి 15 కొత్త మెడికల్ కాలేజీలు అవసరం. అప్పుడు మాత్రమే వైద్య రంగం బలపడుతోందని అన్నారు. ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి, లేకపోతే వైద్య రంగం వెనకబడుతోందని హెచ్చరిస్తున్నారు. సభలో స్పీకర్ పలుసార్లు సభ్యులను కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనలు తగ్గలేదు. కొంతసేపటి తరువాత స్పీకర్ చర్చకు సమయం కేటాయిస్తామని చెప్పడంతో పరిస్థితి కొంత శాంతించింది. మొత్తంగా చూస్తే మెడికల్ కాలేజీ అంశం అసెంబ్లీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సభ్యులు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు ఎప్పుడు అందుతాయో చూడాలి.
అక్టోబర్లో మోదీ ట్రంప్ భేటీకి అవకాశం. మలేషియాలో జరగనున్న ఆసియా సదస్సులో నేతల హాజరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ నెలలో సమావేశం కానున్నారనే సమాచారం అందుతోంది. మలేషియాలో జరగనున్న ఆసియా సదస్సుకు ఇరువురు హాజరవుతున్న సందర్భంలో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం జరిగే ఆసియా సదస్సు ఈసారి మలేషియాలో జరగనుంది. ఆసియా ఖండంలోని పలు దేశాలు, అలాగే అమెరికా, రష్యా, చైనా వంటి శక్తివంతమైన దేశాల నాయకులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం, భద్రత, అంతర్జాతీయ సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. మోడీ ట్రంప్ భేటీ అంతర్జాతీయంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాలు రక్షణ, వ్యాపారం, టెక్నాలజీ, ఎనర్జీ రంగాల్లో కలిసి పనిచేయనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మధ్యప్రాచ్య పరిస్థితులు కూడా చర్చకు రావచ్చు. భారత్, అమెరికా మధ్య గత కొన్నేళ్లుగా బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. అమెరికా భారత్కు అణుశక్తి, రక్షణ రంగాల్లో మద్దతు ఇస్తోంది. భారత్ ఐటీ, ఔషధ రంగాల్లో అమెరికాతో కలిసి పనిచేస్తోంది. మోడీ ట్రంప్ భేటీ సంబంధాలను మరింత బలపరుస్తుందనే అంచనా ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం అధికారిక షెడ్యూల్ ఖరారు కాలేదు. కానీ మలేషియాలో జరిగే సదస్సులో మోడీ ట్రంప్ సమావేశం జరగడం దాదాపు ఖాయం అని అంటున్నారు. ఇరు దేశాలు అనేక అంశాలపై చర్చించుకోవడానికి ఈ అవకాశం ఉపయోగించుకోనున్నాయి అని అన్ని వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు, ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థిక భద్రతా సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మోడీ ట్రంప్ భేటీ చాలా ప్రాధాన్యం కలిగింది అన్నారు. చైనా ప్రభావం పెరుగుతున్న సందర్భంలో భారత్, అమెరికా కలిసి ముందుకు రావడం అవసరం అని విశ్లేషిస్తున్నారు. ఈ భేటీ ద్వైపాక్షిక సంబంధాలకు మాత్రమే కాకుండా ఆసియా రాజకీయాలకు ప్రభావం చూపుతుందని నిపుణుల అభిప్రాయం. ప్రజలు కూడా ఈ భేటీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోదీ, ట్రంప్ కలిసి చర్చిస్తే భారత్కు పెట్టుబడులు పెరుగుతాయి అని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, కొత్త టెక్నాలజీ వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. మలేషియా సదస్సుకు రష్యా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, జపాన్ ప్రధాని, యూరప్ యూనియన్ ప్రధానులు కూడా హాజరవుతున్నారు. ఈ నేతలందరూ కలిసి వాణిజ్యం, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చించనున్నారు. దీనివల్ల ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం. మొత్తంగా చూస్తే అక్టోబర్లో మోడీ ట్రంప్ భేటీ జరగనుందనే సమాచారం దేశ విదేశాల్లో చర్చనీయాంశమైంది. మలేషియాలో జరగనున్న ఆసియా సదస్సులో ఈ ఇద్దరు నేతలు సమావేశం ఖరారైతే భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఈ భేటీ ద్వారా వచ్చే ఫలితాలు భారత్ ప్రజలకు, ఆర్థిక రంగానికి ఉపయోగపడతాయనే అంచనాలు ఉన్నాయి.
బాంబే హైకోర్టుకు మళ్లీ బాంబ్ బెదిరింపులు, పోలీసులు విస్తృత తనిఖీలు, పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. మహారాష్ట్రలోని బాంబే హైకోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై విస్తృత తనిఖీలు నిర్వహించారు. అయితే చివరికి ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. ఈ రోజు ఉదయం హైకోర్టుకు ఫోన్ కాల్ ద్వారా బాంబ్ బెదిరింపు వచ్చింది. కోర్టు భవనంలో బాంబు పెట్టామని తెలియజేశారు. ఈ సమాచారం వెంటనే భద్రతా సిబ్బందికి చేరింది. భవనంలో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణమే బయటకు తరలించారు. అత్యవసర ప్రోటోకాల్స్ ప్రకారం పోలీసులు బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరారు. పోలీసులు మొత్తం హైకోర్టు భవనాన్ని సీజ్ చేశారు. ప్రతి గది, ప్రతి మూలన బాంబ్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్లతో సోదాలు జరిపారు. బయట కూడా వాహనాలను తనిఖీలు చేశారు. కొన్ని గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించిన ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. బాంబ్ బెదిరింపు కారణంగా హైకోర్టులో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటికే విచారణ కోసం వచ్చిన ప్రజలు, న్యాయవాదులు సిబ్బందిని బయటకు తరలించారు. మేము చాలా భయపడ్డాం, కానీ పోలీసులు వెంటనే స్పందించారని కొంతమంది చెబుతున్నారు. తనిఖీలు పూర్తయ్యాక పోలీసులు మీడియాతో మాట్లాడారు. మాకు బెదిరింపు సమాచారం వచ్చిన వెంటనే తక్షణ చర్యలు చేపట్టాం. అయితే ఎక్కడా పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. ఇది తప్పుడు కాల్స్ అని అనుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి అల్లరి ఫోన్ కాల్స్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా బాంబే హైకోర్టుకు ఇలాంటి తప్పుడు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. అప్పుడు కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. భద్రతా నిపుణులు చెబుతున్నారు, ఇలాంటి తప్పుడు బెదిరింపులు సీరియస్గా తీసుకోవాలి. ప్రతి ఫోన్ కాల్ వెనుక ఎవరు ఉన్నారో కనుక్కోవాలి. లేకపోతే భవిష్యత్తులో నిజమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలు కూడా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక న్యాయస్థానం. ఇక్కడికి కూడా బెదిరింపులు రావడం చాలా సీరియస్ విషయం అని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి అని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి తప్పుడు కాల్స్ చేయడం ఒక పెద్ద నేరమని పోలీసులు మళ్లీ స్పష్టం చేస్తున్నారు. అవి కేవలం భయాందోళననే సృష్టిస్తాయి, కానీ దేశ భద్రతకు పెద్ద సవాళ్లు అవుతాయి. మొత్తంగా చూస్తే బాంబే హైకోర్టుకు మళ్లీ బాంబ్ బెదిరింపులు వచ్చి పోలీసులు అప్రమత్తమయ్యారు. విస్తృత తనిఖీలు జరిగినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. ఇది తప్పుడు బెదిరింపే కావచ్చని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.
నదుల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం. తెలంగాణ సహకరించాలని సీఎం చంద్రబాబు పిలుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. నదుల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ పనిలో తెలంగాణ కూడా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి నీరు అత్యంత ముఖ్యమని చంద్రబాబు గుర్తు చేశారు. నదుల అనుసంధానం వల్ల రెండు రాష్ట్రాలకు సమాన ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. వివాదాలు విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలకే కాకుండా ప్రజల భవిష్యత్తు కోసం కృషి చేయాలి అని ఆయన పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా వంటి ప్రధాన నదులు అనుసంధానం చేయడం ద్వారా నీటి సమస్యలు పరిష్కారం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వర్షాభావం ఉన్న ప్రాంతాలకు నీరు అందుతుంది. వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ప్రతి సంవత్సరం వరదల వల్ల నష్టాలు తక్కువ అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ అనుసంధానం జరిగితే ఆ ప్రాంతాల రైతులకు ఊరట లభిస్తుంది. ఇకపోతే డెల్టా ప్రాంతాల్లో నీటి నిల్వలు సులభంగా అందుబాటులో ఉంటాయి. రాష్ట్రాల మధ్య వాదనలు మానేయాలి. నీటి సమస్యపై ఒకే వేదికలో చర్చలు జరిపి ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. వివాదాల వల్ల సమయం వృధా అవుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి మనం కలిసిపోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం జాతీయ స్థాయిలోనూ నదుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మాత్రం ఈ కళ నిజమవుతుందని ఆయన చెప్పారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రకటనపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వర్షాధారంగా ఉన్నాం. నదులు అనుసంధానం జరిగితే పంటలకు భరోసా లభిస్తుంది అని రైతులు చెబుతున్నారు. కొంతమంది పరిశ్రమల ప్రతినిధులు కూడా ఇది అభివృద్ధికి దోహదం చేస్తుందని అంటున్నారు. నీటి నిపుణులు చెబుతున్న ప్రకారం ఇది చాలా కాలంగా అవసరమైన ప్రాజెక్ట్. కానీ రాష్ట్రాల మధ్య రాజకీయాలు అడ్డుపడుతున్నాయి. చంద్రబాబు చెప్పినట్లే సహకారం ఉంటే పెద్ద మార్పు కనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ ఖర్చు, సాంకేతిక అంశాలు, నీటి పంపిణీ పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సమీక్షించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. విభేదాలు పక్కన పెట్టి తెలంగాణ సహకరించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం కూడా దీనికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమలు అయితే రెండు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
ఇప్పటి వరకు గోదావరిలో 2884 టీఎంసీ నీళ్లు సముద్రంలో అయిపోయినాయి. ఈ రోజు వచ్చే నీళ్లు 5 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తా ఉంది. 5 లక్షలంటే 50 టీఎంసీ నీళ్లు. ఇంకొక పక్క కృష్ణ 845 టీఎంసీ నీళ్లు సముద్రంలో అయిపోయినాయి. అదే సమయంలో ఈ రోజు 2,44,000 అంటే 24.4 టీఎంసీ నీళ్లు రోజుకు వస్తున్నాయి, సముద్రంలో అయిపోతున్నాయి. 3,732 టీఎంసీ నీళ్లు ఇప్పటికి సముద్రంలో అయిపోయినాయి. ఇంకా సీజన్ ఉంది. ఒక్క గోదావరి ఈ సంవత్సరం 5,000 టీఎంసీ పైన సముద్రంలో ఇవ్వబోతున్నాయి అధ్యక్ష. నేను అందుకే చెప్పింది అధ్యక్ష, 200 టీఎంసీ నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకుపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను. కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో నదుల అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహారోత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్ లో పెట్టాం. ఈ రోజు గర్వంగా చెప్తున్నా 86.1% సివిల్ వర్క్స్ పూర్తయినాయి. R&R కూడా పూర్తి చేస్తున్నాం. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 8 బిల్లులకు ఆమోదం. పాత వాహనాలపై హరిత పన్ను 23,000కు తగ్గింపు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమైన నిర్ణయాలు వెలువడ్డాయి. 8 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అందులో ప్రధానంగా ప్రజలకు ఉపశమనం కలిగించే అంశం పాత వాహనాలపై ఉన్న హరిత పన్ను తగ్గింపు. ఇకపై వాహనదారులు 23,000 వరకు ఆదా చేసుకోనున్నారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా ప్రజల జీవితానికి దగ్గరగా ఉండే చట్టాలను ప్రవేశపెట్టారు. మొత్తం 8 బిల్లులను సభ ముందుకు తీసుకువచ్చి ఆమోదం పొందారు. ఇవన్నిటిలో కూడా వాహనదారులకు నేరుగా ప్రయోజనం కలిగించే బిల్లు ప్రత్యేకంగా నిలిచింది. పాత వాహనాలు నడుపుతున్న వారికి ఇంతవరకు భారీగా హరిత పన్ను విధించబడేది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఆందోళన దృష్ట్యా ప్రభుత్వం ఆ పన్నును తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులపై సుమారు 23,000 వరకు భారాన్ని తగ్గించనున్నారు. సర్కార్ చెబుతోంది, మా లక్ష్యం ప్రజలకు భారం తగ్గించడం, పర్యావరణ రక్షణకు వాహనదారులకు మధ్య సమతుల్యం కావాలి అని. కాబట్టి హరిత పన్నును సమతుల్య స్థాయికి తగ్గించామని వివరించారు. ఈ బిల్లులు సభలో ఆమోదం పొందే సమయంలో చర్చలు జరిగాయి. పాలకపక్షం ఈ నిర్ణయం వల్ల ప్రజలకు నేరుగా లాభం కలుగుతుందని చెప్పింది. అయితే ప్రతిపక్షం మాత్రం ఇది ఆలస్యమైన నిర్ణయం అని వ్యాఖ్యానించింది. కానీ చివరికి అందరూ ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు హరిత పన్ను భారంగా ఉండేది. ఇప్పుడు 23,000 రూపాయలు తగ్గడం చాలా ఉపశమనం ఇస్తోందని వారు అంటున్నారు. ఆటో డ్రైవర్లు, టాక్సీ యజమానులు, చిన్న వాహనదారులు ముఖ్యంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవాణా నిపుణులు చెబుతున్నారు, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమయోచితం. ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. అలాగే వాహనాల పర్యావరణ ప్రభావంపై నియంత్రణ కొనసాగుతుందని అన్నారు. ఈ రోజు ఆమోదం పొందిన 8 బిల్లుల్లో విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలున్నాయి. విద్యార్థులకు సహాయం, రైతులకు మద్దతు, వైద్య రంగం మొదలగు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి.
సర్కార్ చెబుతోంది ఇది మొదటి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటాం. ఆర్థిక భారాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 8 బిల్లులు ఆమోదం పొందాయి. పాత వాహనాలపై హరిత పన్ను 23,000 రూపాయలు తగ్గడం ప్రజలకు పెద్ద ఉపశమనం ఇచ్చింది. ఈ నిర్ణయంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు ప్రజానుకూలంగా నిలిచింది.